సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్టా? ఓకే, చూడండి. టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ అంటే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. ఓకే, టెస్టింగ్ ప్రాజెక్ట్. ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం, ఈ పోస్ట్ చేసే దాన్నే టెస్టింగ్ అని చెప్తారు. సో ఈ టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. వన్ మినిట్. టెస్టింగ్ అంటే ఏం లేదు. టెస్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ షీట్ ఎక్కడ ఉంది? 1 minute. One minute. Yeah. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్. చూడండి, టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్. ఇప్పుడు మనకి SAP సంబంధించిన ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేశాం. ఇంప్లిమెంటేషన్ SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. ECC అయితే SAP మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసి ప్రాపర్ గా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేయడాన్ని టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్. సో SAP లో మనకి 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి. SPRO స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. డౌన్కి వెళ్ళండి. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది రియలైజేషన్ ఫేజ్ లో జరుగుతుంది. SAP మెథడాలజీలో రియలైజేషన్ ఫేజ్ లో, యాక్టివేట్ మెథడాలజీ అయినా సరే రియలైజేషన్ ఫేజ్ లో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. సో SAP లో మనకి 2 స్క్రీన్స్ ఉంటాయి. SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్. SPRO స్క్రీన్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సెకండ్ వన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మనం ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేషన్. కర్సర్ మూసేయండి.
మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్ జనరేట్ చేస్తాం. ఈ 3 ప్రాసెస్ ఏమైతే ఉన్నాయో వీటిని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే ఏంటి? మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్. ఓకేనా? మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్టింగ్, ఈ 3 ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అర్థమైందా? టెస్టింగ్ అంటే ఏంటో అర్థమైందా? మీరు చేసిన కాన్ఫిగరేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఎంట్రీ పోస్ట్ చేస్తే అదే టెస్టింగ్. మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం, రిపోర్ట్ జనరేట్ చేస్తాం, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, వెండర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ప్రాపర్గా అవుతుందంటే మీనింగ్ ఏంటి? ప్రాపర్గా అవుతుందంటే కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్గా చేశాడు, కన్సల్టెంట్ అనేవాడు కాన్ఫిగరేషన్ కరెక్ట్గా చేశాడు అనేది అర్థం. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఎండ్ యూజర్ యాక్టివిటీ, జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, ఎండ్ యూజర్ యాక్టివిటీస్, డాక్యుమెంట్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ కూడా ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీస్. రిపోర్ట్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం డిఫరెంట్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీస్. సో డాక్యుమెంట్ అనేది ప్రాపర్ గా పోస్ట్ అవ్వాలి, మాస్టర్ డేటా క్రియేట్ అవ్వాలి, రిపోర్ట్ జనరేట్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ అనేవి కన్సల్టెంట్ అనేవి కరెక్ట్ గా చేయాలి. చేస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ కరెక్ట్ గా చేస్తేనే మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్ట్ అంతా జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? SPRO స్క్రీన్ లో జరుగుతుంది టెస్టింగ్ అనేది. వాట్ ఈస్ మీన్ బై టెస్టింగ్? డౌట్కి వెళ్ళండి. వాట్ ఈస్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్స్ క్రియేషన్, వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూ డిడ్ on SAP EG Access screen, this is called testing. SAP EG Access screen లో, ఎండ్ యూజర్ స్క్రీన్ లో మీరు ఏమైతే వర్క్ చేస్తారో దాన్ని ఏమంటారంటే టెస్టింగ్ అంటారు. క్లియర్ కదా? రైట్, డౌన్కి వెళ్ళండి. ఎవరు మ్యూట్ చేశారు నన్ను? చూడండి, SAP EG Access screen, we will do the master data creation, document entry posting and reporting. SAP EG Access screen లో మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాము, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాము, రిపోర్ట్ చేస్తాము, రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. వీటిని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్, దిస్ 3 activities it depends on the testing. These 3 types of activities are called as a testing. ఈ 3 types of activities ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. ఈ 3 types of activities ని టెస్టింగ్ అంటారు. ఓకే, డిఫరెంట్ టెస్టింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కింద చూడండి, టైప్స్ ఆఫ్ టెస్టింగ్. టెస్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ UAT, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. అర్థమైందా? పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, ఇవన్నీ కూడా టెస్టింగ్స్. 8 types ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్. ఇలా టోటల్ గా 8 types ఆఫ్ ది టెస్టింగ్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీకు? కన్ఫర్మ్ చేయండి.
నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికీ? ఇలా టోటల్ గా 8 టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవాలి మీరు, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? యూనిట్ టెస్టింగ్ అంటే ఎందుకెళ్ళండి. యూనిట్ టెస్టింగ్ చూడండి, యూనిట్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ individual sub-module testing or individual module testing. Unit testing will do on the development server. Development server లో యూనిట్ టెస్టింగ్ అనేది చేస్తారు. మనకు 3 సర్వర్స్ ఉన్నాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. క్లయింట్ నెంబర్ 300 లో జరుగుతుంది. మీకు చెప్పాను నేను, 300 లో జరుగుతుంది. సో ఇండివిజువల్ టెస్టింగ్ అంటే ఏంటి? యూనిట్ టెస్టింగ్ అంటే ఇండివిజువల్ సబ్ మాడ్యూల్. SAP FICO అనేది ఒక మాడ్యూల్. సబ్ మాడ్యూల్ ఏమేమి ఉంటుంది SAP FICO లో? GL సబ్ మాడ్యూల్, AP అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్, AR అకౌంట్ రిసీవబుల్ ఒక సబ్ మాడ్యూల్. సో యూనిట్ టెస్టింగ్ అంటే SAP లో ఉన్నటువంటి సబ్ మాడ్యూల్స్, FICO లో ఉన్న సబ్ మాడ్యూల్స్. GL టెస్టింగ్, GL అకౌంట్ క్రియేషన్, GL డాక్యుమెంట్ పోస్టింగ్, GL రిపోర్ట్స్, GL టెస్టింగ్ అంటారు. GL టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? GL అకౌంట్ క్రియేట్ చేయటము FS00 లో, GL డాక్యుమెంట్ పోస్ట్ చేయటము FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్, రిపోర్ట్స్ జనరేట్ చేయటం. రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తాము? F.01 లేదంటే SAP1 ట్రాన్సాక్షన్ కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. నెక్స్ట్ AP టెస్టింగ్. AP టెస్టింగ్ అంటే అకౌంట్ పేయబుల్, వెండార్ క్రియేషన్ XK01 ప్రాపర్ గా క్రియేట్ అవుతుందా లేదా? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ప్రాపర్ గా వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా? వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-80 కోడ్ చేస్తే వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ 80 కోడ్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? F-44 రాంగ్ ఆన్సర్. F-29 సార్. 53 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎక్కడ చేస్తాము? F-53 కదా, మర్చిపోతే ఎట్లా? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. వెండార్ ఇన్వాయిస్ ని FB60 లో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. క్లియరింగ్ ఎక్కడ చేస్తాము? F-53 లో క్లియరింగ్ చేస్తాం. ఓకే, F-53 లో క్లియర్ చేస్తాం. మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో AP అనేది ఒక సబ్ మాడ్యూల్. సో వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ XK01 ఆర్ FK01, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53, వెండార్ రిపోర్ట్స్, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో క్రియేట్ చేస్తాం. అట్లా. తర్వాత అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి? కస్టమర్స్ కి సంబంధించింది. కస్టమర్ క్రియేషన్ XD01 ప్రాపర్ గా క్రియేట్ అవుతుందా లేదా? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎక్కడ చేస్తాం? FB70 లో చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. తర్వాత కస్టమర్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ FBL5N. ఇవన్నీ ప్రాపర్ గా ఎంట్రీస్ పోస్ట్ అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటాం. GL టెస్టింగ్, AP టెస్టింగ్, AR టెస్టింగ్. ఇండివిజువల్ టెస్ట్, యూనిట్ టెస్టింగ్ అంటారు వీటిని. ఓకేనా? ఇది యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే SAP FICO లో ఉన్నటువంటి సబ్ మాడ్యూల్స్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, R2R. GL టెస్టింగ్ ఏమంటారు? బ్రాకెట్ లో యాడ్ చేసుకోండి, R2R నోట్ చేయండి. GL టెస్టింగ్ తర్వాత R2R పెట్టుకోండి GL దగ్గర. ఫస్ట్ పాయింట్. కుటి గారు ఉన్నారా? ఇది R2R. SAP FICO లో GL అనేది R2R సబ్ మాడ్యూల్. AP అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్, SAP FICO లో సబ్ మాడ్యూల్.
ఏపీ అంటే దీన్ని P2P అంటారు, ప్రొక్యూర్ టు పే, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏఆర్ అకౌంట్ రిసీవబుల్, O2C అంటారు దీన్ని, ఆర్డర్ టు క్యాష్. జిఎల్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FS00, నోట్ చేయండి. జిఎల్ క్రియేషన్ FS00, ఇవి ఇంపార్టెంట్, మీరు మర్చిపోకూడదండి, గుర్తుపెట్టుకోవాలి. FS00 జిఎల్ క్రియేషన్. జిఎల్ పోస్టింగ్ FB50. జిఎల్ రిపోర్ట్స్ ఎక్కడ చేయొచ్చు యాక్చువల్గా? FBL1, FBL3N. జిఎల్ రిపోర్ట్స్ వరకు అయితే FBL3N. టోటల్ రిపోర్ట్స్ అనేవి SAP1 కదా. ఓకే, జిఎల్ రిపోర్ట్స్ ఇదే తీసుకుందాం. నెక్స్ట్ ఏపీ P2P అంటారు. వెండార్ క్రియేషన్ XK01 ఆర్ FK01 కదా. ఓకే, XK01 ఇవ్వండి చాలు. FK01 ఆల్సో ఫైన్. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏమొస్తుంది? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. వెండార్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ FBL1N. FBL1N. నెక్స్ట్ కస్టమర్ క్రియేషన్ XD01. నెక్స్ట్ FD01 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సరే. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ FB70. FB70లో కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. కస్టమర్ లైన్ ఐటమ్ కస్టమర్ రిపోర్ట్స్ ఎక్కడ వస్తాయి? FBL5N. ఈ టీ కోడ్స్ ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతే కష్టం, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. అలాగే ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి కూడా చెప్పాలి అడిగితే. చూడండి, ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇవన్నీ యూనిట్ టెస్టింగ్ అంటారు దీన్ని. ఏంటి? యూనిట్ టెస్టింగ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. నెక్స్ట్ ఏమో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ క్రాస్ సిస్టమ్ టెస్టింగ్. అంటే FI టు MM ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా ప్రాపర్గా, FI టు SD ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా. అంటే యాక్చువల్గా ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా పర్చేజ్ ఆర్డర్ అనేది MM నుంచి వస్తుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ నుంచి వస్తుంది. సో వెండర్ ఇన్వాయిస్ అనేది ప్రాపర్గా పోస్ట్ అయింది అనుకోండి, FI టు MM ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగినట్లే. కస్టమర్ ఇన్వాయిస్ ప్రాపర్గా పోస్ట్ అయింది అనుకోండి, O2C ఇంటిగ్రేషన్ జరిగినట్లే. సో ఇంటిగ్రేషన్ అనేది ప్రాపర్గా జరిగిందా, FI మాడ్యూల్ అనేది అన్నిటితో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రాపర్గా జరుగుతుందా లేదనే చెక్ చేస్తారు. దీన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్, క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్. FI అనేది ఆల్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇవి ప్రాపర్గా జరిగిందా లేదా టెస్ట్ చేస్తారు. అంటే ఎంట్రీ పోస్ట్ అయితే ఇంటిగ్రేషన్ ప్రాపర్గా ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. ఓకేనా? నెక్స్ట్ రిగ్రెషన్ టెస్టింగ్. థర్డ్ వన్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ G రిపోర్ట్స్. ఇట్స్ మీన్స్ న్యూ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. యాక్చువల్గా మనం SAPలో రిపోర్ట్స్ అనే స్టాండర్డ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. కొన్ని అబాపర్ ఏం చేస్తారు? గ్యాప్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసాం. గ్యాప్ అనాలిసిస్ లో కస్టమైజింగ్ రిపోర్ట్స్ ఉంటాయి, అవి ప్రాపర్ గా జనరేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. G రిపోర్ట్ మీన్స్ న్యూ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, గ్యాప్ అనాలిసిస్ లో పార్ట్ అనమాట. అది కస్టమైజింగ్ రిపోర్ట్స్ అనేవి ప్రాపర్ గా జనరేట్ అవుతుందా లేదా. తర్వాత G ఫీల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని అడిషనల్ ఫీల్డ్స్ అనేవి యాడ్ చేస్తారు అబాపర్. ఫర్ ఎగ్జాంపుల్ OBB8కి వెళ్ళండి. OBB8 SAP ఓపెన్ చేసి OBB8కి వెళ్ళండి.
OBB8కి వెళ్ళండి. ట్రిపుల్ 02 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి విత్ ఇన్ ఎలా ఉంది చూడండి, విత్ ఇన్ 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, విత్ ఇన్ 30 days లో పే చేస్తే 2%, 45 days లో పే చేస్తే ఇక్కడ కాలం ఎక్స్ట్రా కాలం లేదు. సో ఇక్కడ ఎక్స్ట్రా ఫీల్డ్ అనేది యాడ్ అవ్వాలి, లేదంటే 1 to 3 వరకే ఉన్నాయి టర్మ్స్ అనేవి. వన్ మోర్ టర్మ్, ఫోర్త్ టర్మ్ కూడా యాడ్ అవ్వాలి. సో యాడ్ అవ్వాలంటే ఏం చేయాలి, అబాపర్ అనే వాళ్ళు యాడ్ చేస్తారు అడిషనల్ ఫీల్డ్స్ అన్నమాట. లేదంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, FB70కి వెళ్ళండి, FB60కి వెళ్ళండి. FB60 ఇక్కడ మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఏదైనా అడిషనల్ ఫీల్డ్ కావాలి మీకు, ఎవరు చేస్తారు, అబాపర్ చేస్తారు. అబాపర్ అనే వాళ్ళు చేస్తారు, జీ ఫీల్డ్స్ అంటారు, అడిషనల్ గా ఫీల్డ్స్ యాడ్ చేస్తారు. ఓకేనా, జీ ఫీల్డ్స్ అంటారు. సో ఈ ఫీల్డ్స్ యాడ్ చేయడానికి కూడా మనం ఏమంటామంటే మనకి అడిషనల్ గా యాడ్ చేస్తారు. ఇవి ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి, MS Word ఫార్మాట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ జీ రిపోర్ట్స్. కొత్తగా కస్టమైజ్ చేసిన రిపోర్ట్ జనరేట్ అవుతుందా లేదా. అలాగే న్యూ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, జీ ఫీల్డ్స్ అంటే మనం జస్ట్ నో చెక్ చేసాము. అడిషనల్ ఏమైనా ఫీల్డ్స్ కావాలంటే యాడ్ చేసుకుంటాం. ఇట్స్ మీన్స్ న్యూ ఫీల్డ్స్ అన్నమాట, కొత్త ఫీల్డ్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. తర్వాత టీ కోడ్స్ అంటే కొన్ని టీ కోడ్స్ అనేవి అబాపర్ మాన్యువల్ గా క్రియేట్ చేస్తారు. కొన్ని టీ కోడ్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెండర్ క్రియేషన్ XK01 వాడుతున్నాం. సో XK01 కి ఫస్ట్ లో Y యాడ్ అవుతుంది, లేదంటే Z యాడ్ అవుతుంది. అంటే ఏంటి, ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు, కస్టమైజ్డ్ టీ కోడ్స్. సో ఈ కస్టమైజ్డ్ టీ కోడ్స్ అబాపర్ అనేవాళ్ళు డెవలప్ చేస్తారు. ఇవి ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా. టీ కోడ్స్ అంటే ఏంటి, కస్టమైజ్డ్ టీ కోడ్స్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా. ఆ టీ కోడ్ ఎంటర్ చేసి చూస్తారు, ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా చూస్తారు. దీన్ని ఏమంటారంటే టీ కోడ్స్ అంటారు. ఓకే, సో ఈ టెస్టింగ్ అంతా కూడా జరుగుతుంది అనమాట. ఇంకా పైన ఉందండి, మీరు డౌన్కి వచ్చేస్తున్నారు, ఇంకా పైన ఉన్నది చూడనివ్వండి. చూడండి, టీ కోడ్స్ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. ది టెస్టింగ్ విల్ బి డూ ఆన్ ది డెవలప్మెంట్ సిస్టమ్ అండ్ క్వాలిటీ సిస్టమ్. ఇఫ్ యూ డూ ఎనీ అడిషనల్ డెవలప్మెంట్స్ ఆన్ ది స్టాండర్డ్ SAP, that developments is working or fine, that developments is working fine or not, we need to test. సో ఇక్కడ ఏం, ఈ థర్డ్ స్టెప్ లో ఏం జరుగుతుంది, రిగ్రెషన్ టెస్టింగ్ లో మనం కొత్తగా క్రియేట్ చేసిన జీ రిపోర్ట్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా. జీ ఫీల్డ్స్, కొత్తగా క్రియేట్ చేసిన ఫీల్డ్స్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదా. టీ కోడ్స్ కొత్తగా క్రియేట్ అంటే కస్టమైజ్ టీ కోడ్స్ అనేవి వర్క్ అవుతుందో చెక్ చేసుకుంటారు. జీ రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ జనరేషన్ జరుగుతుందా లేదా. జీ ఫీల్డ్స్ అంటే అడిషనల్ గా యాడ్ చేసిన ఫీల్డ్, అబాపర్ చేసిన ఫీల్డ్స్ అనేవి పనిచేస్తున్నాయా లేదా. టీ కోడ్స్ అంటే కస్టమైజ్ టీ కోడ్ వర్కింగ్ ఆర్ నాట్. ఇవన్నీ చూసుకుంటాం ఈ థర్డ్ స్టెప్ లో. డౌన్కి వెళ్ళండి. ఈ వర్క్ అవుతున్నా చెక్ చేస్తున్నాం. ఇట్స్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, వి విల్ ఇన్ఫార్మ్ టు అబాప్ కన్సల్టెంట్. సో అబాపర్ చేసిన వర్క్ అనేది ప్రాపర్ గా పని చేయకపోతే ఏం చేస్తాము, మనము అబాప్ కన్సల్టెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. అది విషయం. క్లియరా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత రోల్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. రోల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెమో సర్వర్ లో అన్నిటికీ యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ అకౌంట్ పేయబుల్ ఉంది అనుకున్నాం, అకౌంట్ పేయబుల్ ఉంది.
అకౌంట్ పేయబుల్ లో వర్క్ చేసే ఎండ్ యూజర్స్ కి అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ చేయాలి. అకౌంట్ రిసీబుల్ లో పనిచేసే ఎండ్ యూజర్స్ కి అకౌంట్ రిసీబుల్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ చేయాలి. R2R లో పనిచేసే ఎండ్ యూజర్స్ కి R2R టీ కోడ్స్ మాత్రమే వర్క్ చేయాలి. దీన్ని ఏమంటారంటే రోల్ టెస్టింగ్ అంటారు. అంటే ఏ మాడ్యూల్లో పనిచేసే వాళ్ళకి ఆ టీ కోడ్స్ మాత్రమే వర్క్ చేయాలి. ఓకేనా? సో దీని ఏమంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. హియర్ మేజర్ వర్క్ ఈజ్ బేసిస్ కన్సల్టెంట్. యాక్చువల్గా మనం ఇన్వాల్వ్ అవ్వం ఇక్కడ. బేసిస్ కన్సల్టెంట్ చూసుకుంటారు. సో మీరు R2R లో ఉంటే R2R టీ కోడ్స్ మీకు యాక్సెస్ ఉండాలి. అకౌంట్ పేయబుల్ లో ఉంటే అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్ యాక్సెస్ ఉండాలి. అకౌంట్ రిసీబుల్ లో ఉంటే అకౌంట్ రిసీబుల్ టీ కోడ్స్ మాత్రమే యాక్సెస్ ఉండాలి. సో మీరు ఎందులో మీరు ఏ సబ్ మాడ్యూల్లో పనిచేస్తుంటే ఆ సబ్ మాడ్యూల్ కి సంబంధించిన టీ కోడ్స్ పైన మీకు యాక్సెస్ ఉండాలి. దీన్ని ఏమంటారంటే రోల్ టెస్టింగ్ అంటారు. రోల్ టెస్టింగ్. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. ఓకేనా? 1 minute. One minute అండి, 1 minute. రోల్ టెస్టింగ్ చూడండి, 1 minute. ఓకే, క్లియర్ కదా? రోల్ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్ కి సంబంధించినటువంటి ఇప్పుడు ఎండ్ యూజర్ R2R లో పనిచేసే వాళ్ళు R2R టీ కోడ్స్ వర్క్ అవ్వాలి. అకౌంట్ పేయబుల్ లో పనిచేసే వాళ్ళకి అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్ వర్క్ అయ్యే విధంగా యాక్సెస్ అన్నమాట. కన్సల్టెంట్ గా ఉంటే మీకు కొన్ని టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది. అంటే దేనిపైన పనిచేసే వాళ్ళకి ఆ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది. ఆ టీ కోడ్స్ ఇవ్వటము, మీకు యాక్సెస్ ఇవ్వటం, అదంతా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? బేసిస్ కన్సల్టెంట్ చూసుకుంటారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి? జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. యాక్చువల్గా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది కూడా ఇది కంప్లీట్ గా అబాపర్స్ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కమాండింగ్ ఫీల్డ్ ఏదైనా టీ కోడ్ ఇచ్చారు, ప్రాపర్ గా సర్వర్ రెస్పాండ్ అవుతుందా లేదా, డేటాను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ప్రాపర్ గా ఎక్స్పోర్ట్ అవుతుందా లేదా, స్లోగా ఉందా, ఫాస్ట్ గా ఉందా, లేదంటే ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్ లో వాళ్ళు చెక్ చేసుకుంటారు. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, general performance testing will do the ABAP consultant with help of basis consultant as well as ABAP consultant ఇద్దరు కలిసి చేస్తారు. ఇది వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? UAT నేను చెప్పాను, ఎక్కడ జరుగుతుంది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్? ఎవరు చెప్తారు? ఏ క్లయింట్ లో జరుగుతుంది, ఏ సర్వర్ లో జరుగుతుంది? క్లయింట్ నెంబర్ ఎంత? ఎవరు చెప్తారు? క్లయింట్ నెంబర్ 500 సార్. అది క్లయింట్ లెవెల్లో జరుగుతుంది. క్వాలిటీ క్లయింట్ నెంబర్ 500 సార్. వెరీ గుడ్ 100% కరెక్ట్ ఆన్సర్. ఎక్సలెంట్. క్లయింట్ నెంబర్ 500 లో జరుగుతుంది. ఎవరు చెప్పారు? వెరీ గుడ్.
కరెక్ట్ ఆన్సర్. రాజరత్నమా, వెరీ గుడ్. చూడండి, క్లయింట్ నెంబర్ 500 లో జరుగుతుంది. సో this testing is performed by on golden client server అని చెప్పాను. క్లయింట్ నెంబర్ 500 ఏమంటారు? గోల్డెన్ క్లయింట్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో గోల్డెన్ క్లయింట్ లో జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ క్లయింట్ నెంబర్ 500 లో జరుగుతుంది. ఈ క్లయింట్ ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అంటారు. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్, అంటే ఏదైతే ఇంప్లిమెంటేషన్ టీం వాళ్ళు కాన్ఫిగరేషన్ చేశారో ఆ తర్వాత క్లయింట్ వైపు నుంచి కూడా వచ్చి టెస్ట్ చేసుకుంటారు. క్లయింట్ టెస్టింగ్ ప్రాసెస్, ఇదేమంటారు? యూఏటి. అంటే క్లయింట్ వైపు నుంచి కూడా ఎండ్ యూజర్స్ వచ్చి టెస్ట్ చేసుకుంటారు. దీన్ని యూఏటి అంటారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తారు? యూఏటిలో యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ లో ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, వెళ్ళండి, అసెట్ పోస్టింగ్, రిపోర్ట్ జనరేషన్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అనే జరుగుతాయి. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ పోస్టింగ్, అసెట్ ఎండ్ యూజర్ టెస్టింగ్, రిపోర్ట్ జనరేషన్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ చూడండి, వెయిట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి ఉంది చూడండి. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్, అది కలర్ యాడ్ చేయండి లేదా సెలెక్ట్ చేయండి. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. మీ కంపెనీలో ఎస్ఏపి లేదు, లెగసీ సిస్టమ్ లో ఉన్నారు. ఎగ్జాంపుల్ టాలీలో ఉన్నారు. ఆ తర్వాత మీరు ఏం చేశారు? మీ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశారు. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది ఎస్ఏపి సిస్టమ్, హౌ ఎండ్ యూజర్ విల్ టెస్ట్? ఎండ్ యూజర్ ఎలా టెస్ట్? ఇప్పుడు యాక్చువల్ గా గోల్డెన్ క్లయింట్ సర్వర్ లో ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. 1 minute. చూడండి, బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. మీ కంపెనీలో ఎస్ఏపి లేదు, లెగసీ సిస్టమ్ లో ఉన్నారు, ఏదంటే వేరే ఏదైనా సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. తర్వాత ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేశారు. మరి ఎండ్ యూజర్స్ ఎలా టెస్ట్ చేస్తారు? ఎండ్ యూజర్కి ఎస్ఏపి గురించి తెలియదు కదా, ఎలా టెస్ట్ చేస్తారు అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్. అర్థమైందా? మీ కంపెనీలో ఎస్ఏపి లేదు, అసలు లెగసీ సిస్టమ్ లో ఉన్నారు, కానీ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేశారు. టెస్టింగ్ ఎలా చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, డౌన్కి వెళ్ళండి. చూడండి ఎగ్జాంపుల్, క్లయింట్ ఎవరు? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చూడండి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మీ క్లయింట్. ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎవరు చేశారు? విప్రో టీమ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. టెస్టింగ్ ఎవరు చేస్తారు? ఎగ్జాంపుల్ యాక్సెంచర్ వాళ్ళు చేస్తారు. ఒకళ్ళకే ఇవ్వరు. విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తే యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. యాక్సెంచర్ వాళ్ళు ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా మీకు లేదా? ఎస్ ఆర్ నో? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో టీమ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత యాక్సెంచర్ లో తర్వాత ఏం చేశారు? యాక్సెంచర్ టీం వాళ్ళు వచ్చారు, వాళ్ళు టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్. మరి టెస్టింగ్ ఎలా చేస్తారు యాక్సెంచర్ వాళ్ళు? ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. విప్రో టీమ్ వాళ్ళు ఇస్తారు, ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళే ఇస్తారు.
డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి, కస్టమర్ టీ కోడ్స్ ఏమేమి క్రియేట్ చేశారు, తర్వాత రిపోర్ట్స్ జీ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అడిషనల్ ఫీల్డ్స్ ఏమేమి క్రియేట్ చేశారు, ఏమేమి టెస్ట్ చేయాలనేది ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేశారో, అంటే విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి విప్రో వాళ్ళే ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఆ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. సో టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుంటారు. బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి అనేది టెస్టింగ్ స్క్రిప్ట్ అనమాట. సో విప్రో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి విప్రో వాళ్ళే టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఆ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని యాక్సెంచర్ టెస్టింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకే, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆడిటింగ్ పార్ట్నర్స్ యాడ్ అయ్యారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ డెలాయిట్ టీమ్. డెలాయిట్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్స్. అంటే ఏంటి, విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. సో డెలాయిట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆడిటింగ్ పార్ట్నర్స్. వీళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు వీళ్ళు చేసిన కాన్ఫిగరేషన్, విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్స్ యాజ్ వెల్ యాజ్ యాక్సెంచర్ వాళ్ళు చేసినటువంటి టెస్టింగ్, ఈ రెండు కూడా మళ్ళీ చెక్ చేస్తారు డెలాయిట్ టీమ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ ఇంకో థర్డ్ పార్టీ యాడ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ విప్రో వాళ్ళు చేశారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు, టెస్టింగ్ పార్ట్నర్స్. వీళ్ళిద్దరూ చేసింది రెండు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి డెలాయిట్ టీమ్ వాళ్ళు చేస్తారు. వీళ్ళని ఏమంటారు, థర్డ్ పార్టీని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. క్లియర్ కదా, డౌన్కి వెళ్ళండి. అర్థమైందా లేదా, అర్థమైందా? సార్ అర్థమైంది సార్. నెక్స్ట్ చూడండి, పాజిటివ్ టెస్టింగ్. చాలా ఇంపార్టెంట్. మీరు రెజ్యూమ్ లో టెస్టింగ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారని అడుగుతారు, అప్పుడు ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి మీకు తెలుసు. ఇంకోటి ఏముంటుంది, టెస్టింగ్ ప్రాజెక్ట్. మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ తో వెళ్ళారనుకోండి, టెస్టింగ్ ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ తో వెళ్ళినా కూడా టెస్టింగ్ ప్రాజెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అది పాజిటివ్ టెస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీరు కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తారు. FB50, FB60, FB70 ట్రాన్సాక్షన్ కోడ్ లో మీరు కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇస్తారు. ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, వితౌట్ ఎర్రర్స్ తోటి ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్. మాస్టర్ డేటా క్రియేట్ చేసిన, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసిన, రిపోర్ట్ జనరేట్ చేసిన కరెక్ట్ వాల్యూస్, ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. దీన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటారు. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ టెస్టింగ్. నెక్స్ట్ నెగిటివ్ టెస్టింగ్. సో నెగిటివ్ టెస్టింగ్ అంటే వాట్ ఈస్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? కిందకి వెళ్ళండి. ఆ నెగిటివ్ టెస్టింగ్ ఏం లేదా ఇక్కడ, నోట్ చేసుకోండి. నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటంటే negative testing. What is mean by negative testing? By intentionally, no change. By intentionally. What is mean by negative testing? కింద యాడ్ చేసుకోండి. By intentionally, if you can enter the wrong inputs at the time of accounting entry posting. By intentionally, if you can give the wrong inputs, by intentionally
if you can give the wrong inputs at the time of accounting entry posting, system want to reflect the error message. By intentionally, if you enter wrong inputs at the time of accounting entry posting, system want to reflect the error message. మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, అయినా ఎంట్రీ పోస్ట్ అయితే ఇంకేముంది, ఎస్ఏపి వర్కౌట్ అని అర్థం. సో రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఏమవ్వాలి, మనకి ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ ఎంటర్ రాంగ్ ఇన్పుట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ వాంట్ టు డిస్ప్లే ఎర్రర్ మెసేజ్. ఎట్లయినా ఓకే, మీ ఇష్టం. సిస్టమ్ వాంట్ టు రిఫ్లెక్ట్, సిస్టమ్ వాంట్ టు థ్రోయింగ్ ది ఎర్రర్ మెసేజ్. సో మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు, కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. సో పాజిటివ్ టెస్టింగ్ లో కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తాము, ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. నెగిటివ్ టెస్టింగ్ లో రాంగ్ ఇన్పుట్స్ ఇస్తాము, అంటే ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు, ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. క్లియర్ కదా. దీన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్. డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. సో నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది, పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఓకేనా. సరే, టెస్టింగ్ అనేది ఎలా చేస్తారు, టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తారని చెప్పాను. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. సో ఏ టీ కోడ్స్ అనేవి చెక్ చేయాలి on the implementation project, on the document implementation team maintain what T codes want to test, what inputs want to enter at the time of accounting entry posting. Testing script అంటే ఏంటంటే, మీరు ఏ టీ కోడ్స్ టెస్ట్ చేయాలి, ఏ ఫీల్డ్స్ టెస్ట్ చేయాలి, ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ టెస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు దీన్ని టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. మీరు జిఎల్ పోస్ట్ చేశారు, ఏమి ఇన్పుట్స్ ఇవ్వాలి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఏమేమి ఇవ్వాలి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, క్లియరింగ్ లో ఏమి ఇవ్వాలి, రిపోర్ట్ జనరేట్ చేయాలి, ఏమేమి టీ కోడ్స్ బేస్ గా చేసుకుని జనరేట్ చేయాలి, జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయాలి, ఎలా ఏమేమి తీసుకోవాలి. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఏం తీసుకుంటాము, జిఎల్ నంబర్, షార్ట్ కీ, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇట్లా మీరు ఏదైనా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసే టైంలో ఇన్పుట్స్ అనేవి ఏం తీసుకోవాలి అనేది టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఉంటుంది. ఓకేనా. What are the inputs you want to enter at the time of accounting entry posting? Which description want to use at the time of accounting entry posting? ఏ టీ కోడ్ టెస్ట్ చేయాలి. Based on the testing script, we will do the all types of testing, end user testing, user acceptance testing, all types of testings అన్ని కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తాము. ఓకేనా. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఏమేమి ఎంట్రీస్ ఇవ్వాలి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అనేది టెస్టింగ్ స్క్రిప్ట్. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై టెస్ట్ కేసెస్? టెస్ట్ కేసెస్ అంటే ఏంటి మీనింగ్, డౌన్కి వెళ్ళండి. టెస్ట్ కేసెస్, మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేశారు, పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఎంట్రీ పోస్ట్ చేశారు, కరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. పోస్ట్ అయిన తర్వాత మీరు ఒక స్క్రీన్ షాట్ తీసేసి ఆ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. మీకు ఎర్రర్ వస్తే ఏం చేస్తారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. అలాగే టెస్టింగ్ ప్రాజెక్ట్ లో డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఏదైతే మీకు రిజల్ట్ వస్తుందో, ఎర్రర్ వచ్చిందా, వితౌట్ ఎర్రరా, విత్ ఎర్రరా, ప్రాపర్ గా ఎంట్రీ పోస్ట్ అయిందా అనేది స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటారు. టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది
యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసి ప్రాపర్గా ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. అలాగే టెస్టింగ్ పార్ట్నర్స్ ఏం చేస్తారు, ఒక ఎంట్రీ పోస్ట్ చేసి కరెక్ట్గా పోస్ట్ అవుతుందా లేదా అనేది రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. డాక్యుమెంట్ పోస్ట్ అయింది, స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. దీన్ని ఏమంటారు టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. రిజల్ట్ టెస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, దాన్ని స్క్రీన్ షాట్ రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకంగా ఉంటాయి టెస్ట్ కేసెస్ అనేవి. కొంతమంది ఓన్గా కొన్ని టూల్స్ డెవలప్ చేస్తారు. కోకోకోలా కంపెనీ వాళ్ళు కోపెట్ అనే టెస్ట్ కేసును ఉపయోగిస్తారు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కానీ రెగ్యులర్గా టెస్టింగ్ టూల్స్ ఏముంటాయి, టెస్టింగ్ టూల్స్ ఈజ్ నథింగ్ బట్ HPALM, HPQCALM ఇలా ఉంటాయి టెస్టింగ్ టూల్స్ అంటారు వీటిని. ఈ టెస్టింగ్ టూల్స్ లో రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారు. HPALM అంటే యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇట్లాంటివి. ఇవన్నీ టెస్ట్ కేసెస్. ఈ టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారు. అర్థమైందా? టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాం. అలాగే టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఆ రిజల్ట్ డాక్యుమెంట్ ఏం చేస్తారు, టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. రిజల్ట్ డాక్యుమెంట్ ఏం చేస్తారు, టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. అర్థమైందా? ఒకవేళ ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వస్తే ఏమవుతుంది, అది కూడా అప్లోడ్ చేస్తారు, టెస్ట్ కేసులో అప్లోడ్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరు, విప్రో వాళ్ళ ఎగ్జాంపుల్. ఒకసారి పైకి వెళ్ళండి. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అన్న టెస్ట్ చేశారు, ఎర్రర్ ఫామ్ అయింది. టెస్ట్ కేసెస్ లో ఎర్రర్ ఫామ్ అయింది, కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా లేవని చెప్పేసి రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేశారు. సో విప్రో వాళ్ళు మిస్టేక్ చేశారు ఇక్కడ, అంతే కదా. విప్రో వాళ్ళు మిస్టేక్ చేశారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేసి ఎర్రర్ అనేది ఎక్కడ ఫామ్ అయింది అనేది మీకు ఇంటిమేట్ చేస్తారు. అంటే అది కూడా వాళ్ళు అది కూడా నోట్ చేస్తారు. సో దాన్ని ఏమంటారు, డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు, వాళ్ళ తప్పేంటనేది వాళ్ళు చూపిస్తారు. దాన్ని ఏమంటారు, డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. డిఫెక్ట్ డాక్యుమెంట్ ఎక్కడ లేదా, లేకపోతే నోట్ చేసుకోండి. డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళు ఏ తప్పు చేశారు, ఎక్కడ ప్రాబ్లం అయింది అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ డిఫెక్ట్ డాక్యుమెంట్. డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. ఓకేనా? అలాగే మనకి 3 సర్వర్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మీకు యాక్సెస్ డెవలప్మెంట్ సర్వర్ లో ఉంది, క్వాలిటీలో కూడా మీకు యాక్సెస్ కావాలి. ఏం చేస్తారు, ఇమీడియట్లీ కావాలి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చిన్న వర్క్ ఉంది, వెంటనే మీకు యాక్సెస్ కావాలి. ఏం చేస్తారు మీరు, ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫైర్ ఫైటర్ ఐడి అంటారు దాన్ని. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఫైర్ ఫైటర్ ఐడి అంటే మెయిల్ చేస్తారు బేసిస్ టీమ్ వాళ్ళకి, మాకు అర్జెంటుగా వేరే సర్వర్లోకి యాక్సెస్ కావాలి అనేది మెయిల్ చేస్తారు. దాన్ని ఏమంటారు, ఫైర్ ఫైటర్ ఐడి అంటారు. ఫైర్ ఫైటర్ ఐడి రేట్ చేస్తారు. టైప్ చేయండి సార్, ఫైర్ ఫైటర్ ఐడి. వాట్ ఈజ్ మీన్ బై ఫైర్ ఫైటర్ ఐడి నోట్ చేసుకోండి. మీరు ఎలా అర్థము, వాట్ ఈజ్ మీన్ బై ఫైర్ ఫైటర్ ఐడి. కన్సల్టెంట్ వాంట్ టు ఎనీ అడిషనల్ యాక్సెస్ ఫ్రమ్ అదర్ సర్వర్. వాట్ ఈజ్ మీన్ బై ఫైర్ ఫైటర్ ఐడి నోట్ చేసుకోండి. ఇవన్నీ మీకు యాక్చువల్గా నేను చెప్పే క్లాసెస్ అనేవి SAP కోర్స్ అయిన తర్వాత ప్రాజెక్ట్ క్లాసెస్ అని చెప్తారు. అవి కూడా యాడ్ చేసి చెప్తున్నాను. ఒక 15 క్లాసెస్ ఉన్నాయి. మీకు టోటల్ గా 90 టాపిక్స్ వస్తాయండి. S4 HANA కూడా నేర్చుకుంటే 90 కాదు 100 టాపిక్స్ వస్తాయి. 100 టాపిక్స్ వస్తాయి.
ఫైర్ ఫైటర్ ఐడి. ఫైర్ ఫైటర్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? మీకు క్లయింట్ నెంబర్ 100లో యాక్సెస్ ఉంది, 300లో కూడా యాక్సెస్ కావాలి. సో దాన్ని ఏమంటారు? ఫైర్ ఫైటర్ ఐడి. ఇఫ్ యూ వాంట్ టు అడిషనల్ యాక్సెస్, if you want to access for additional T code, you need to take approval from basis consultant. This is called firefighter request. Firefighter అంటారు, firefighter. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు డెవలప్మెంట్ సర్వర్లో, క్వాలిటీ సర్వర్లో మీరు ఏదైనా ఏ యాక్టివిటీ అయినా చేయండి, ఇట్స్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. బట్ ప్రొడక్షన్ సర్వర్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది రియల్ టైమ్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ ఇస్ ద రియల్ టైమ్ సర్వర్. మీరు అక్కడ ఏది చేసినా సరే డైరెక్ట్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. బట్ వన్ థింగ్ ఏంటది? ఏదైతే క్వాలిటీ ప్రొడక్షన్ సర్వర్ ఉందో ఇది రియల్ టైమ్ సర్వర్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? అది క్లియర్ అర్థమైందా? టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో అర్థమైందా? ఒక 2 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా, లేదంటే మిమ్మల్ని టెస్టింగ్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని అలౌ చేసినా ఈ క్లాస్ అనేది మీకు యూజ్ అవుతుంది. క్లియరా? రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మొత్తం నోట్స్ ప్రిపేర్ చేశాను, మీరు చదువుకోవడమే, ఇక్కడ ఏమీ లేదు. మొత్తం మీరు చదవాలండి. నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసిస్తున్నా. మీరు ఆ సిలబస్ కాపీ ఓపెన్ చేసి అది మొత్తం చదవాలంటే చాలా రోజులు టైం పడుతుంది. ఓకే, నేనే అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను కాబట్టి చదవాలి మీరు. నెక్స్ట్ పైకి వెళ్ళండి. మీకు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అవ్వలేదా? డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అవ్వలేదా? అవ్వలేదా? అది చెప్పాలి యాక్చువల్గా. పని చేద్దాము. నెక్స్ట్ క్లాస్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్. ఓకే, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. What it mean by document splitting? Document splitting means to split the line item based on the category wise. We have 3 types of splittings: active splitting, passive splitting, zero balance splitting. మొత్తం ఇప్పుడు యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి, గుర్తుపెట్టుకోండి. జిఎల్ పోస్ట్ చేస్తాం కదా, అప్పుడు చెప్తే మీకు అర్థం అవ్వదు, అందువల్ల చెప్పలేదు నేను మీకు. జిఎల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది జిఎల్ పోస్టింగ్స్ ముందే చేయాలి. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడ ఉంది చూడండి. నాకు డౌన్లో ఎక్కడో కనిపించింది, కిందనే. కింద ఉందండి చూడండి, డౌన్లో ఉంది చూడండి. డాక్యుమెంట్స్ పెట్టి ఏంటి మూవ్ చేయట్లేదు? కోటి గారు మూవ్ చేయండి సార్, డౌన్ కి కానీ టాప్ కానీ వెళ్ళండి. నాకు కనిపిస్తుంది 53 డాక్యుమెంట్స్ పెట్టింగ్ 53. ఇది చెప్తాం రేపు. ఓకేనా? డాక్యుమెంట్స్ పెట్టింగ్. ఓకేనా? యాక్యురల్ డిఫరల్ కూడా చేసేద్దాము రేపు. రేపు యాక్యురల్ డిఫరల్ చేద్దామా? ఎందుకంటే మీకు ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ, రేపు చేద్దాం. యాక్యురల్ డిఫరల్ చేద్దాం, మంత్ ఎండింగ్ కదా. యాక్యురల్ డిఫరల్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. రేపు యాక్చువల్ ఇది రేపు చేసే వర్క్ ఇది. ఓకే, రేపు యాక్యురల్ డిఫరల్ అండ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్పుకుందాం. యాక్యురల్ డిఫరల్ 1 day, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ 1 day. రేపు యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ చెప్దాం, డే ఆఫ్టర్ టుమారో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్తాం. ఓకేనా? క్లియర్? రికరింగ్ కూడా. హలో సార్, రికరింగ్ మంత్ ఎండ్ లో చెప్తామన్నారు కదా, అది దీని కిందకి వస్తుంది యాక్యురల్ డిఫరల్ కిందకి? రికరింగ్ డాక్యుమెంట్ వేరు, యాక్యురల్ డిఫరల్ వేరండి. ఓకే, రికరింగ్ డాక్యుమెంట్ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీ, బట్ అది ఎప్పుడైనా చేయొచ్చు, దానివల్ల మనకు ప్రాబ్లం లేదు. ఇది యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మంత్ ఎండింగ్ లో చేస్తారు కాబట్టి మీకు రికరింగ్ డాక్యుమెంట్ ఎప్పుడు చెప్పినా అర్థం అవుతుంది. మనం యాక్యురల్ డిఫరల్ చేద్దాం రేపు. రికరింగ్ డాక్యుమెంట్స్ చెప్తాం, తర్వాత చెప్తాను. నెక్స్ట్ క్లాస్ యాక్యురల్ డిఫరల్, నెక్స్ట్ క్లాస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇది చేద్దాం. తర్వాత క్రాస్ కంపెనీ రిపోర్ట్ పోస్టింగ్. ఈ 3 మనం టార్గెట్ పెట్టుకుందాం, ఈ 3 కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా?
రైట్. తర్వాత ఇది మైక్రోసాఫ్ట్ స్కైప్ అనేది రిటైర్మెంట్ అంటున్నారు. ఎప్పటి నుంచి మనకి టీమ్స్ లో రికార్డింగ్ ఆప్షన్ రావట్లేదు, అదే అర్థం అవట్లేదు ఎందువల్ల. చూద్దాం, రికార్డింగ్ వస్తుందా మనకి టీమ్స్ లో? కోటి గారు మీకు ఏమైనా ఐడియా ఉందా? గూగుల్ క్రోమ్ లో మనకి, సారీ గూగుల్ ఉంది కదా, గూగుల్ కాదు, మనకి సార్ కాదు గూగుల్ మీట్ లో రికార్డ్ అవుతుందా? స్క్రీన్ రికార్డింగ్ అవుతుందా గూగుల్ మీట్? ఓకే, సర్లేండి చూద్దాంలే. నెక్స్ట్ క్లాస్ ఏంటి? యాక్యురల్ డిఫరెల్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, ఇవి మన టార్గెట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. కోటి గారు అది డాక్యుమెంట్స్ షేర్ చేయరా డ్రాప్ బాక్స్ ఓ డాక్యుమెంట్?